అవును, మీరు డైరెక్షన్ వైపు కూడా వెళ్ళారు కదా మధ్యలో, ఎందుకు దాన్ని వదిలేశారు? నాకు కొంచెం నేను చేశానండి. డైరెక్టోరియల్ క్వాలిటీస్ కొన్ని ఉంటాయి. ఒకటి పేషెన్స్, రకరకాల ఆర్టిస్టులు, రకరకాల టెక్నీషియన్లు, ఒకళ్ళది కాదండి. అక్కినేని వెంకట్లో పేషెన్స్ లేదని ఇప్పటివరకు నేను ఎక్కడ వినలేదు కదా. అట్లా అనుకుంటారు మీరు. పేషెన్స్ లేకే ఇది మనకు పనికిరాదు, ఇది కొంచెం దూరంగా ఉంటే బెటర్ అని. ముక్కు మీద కోపం ఉంటుంది. ఇప్పుడు తగ్గిందిలేండి. సినిమా స్టార్ట్ చేసి కూడా ఆపేశారని విన్నాను. స్టార్ట్ చేసి ఆపలేదు, కథనంలోనే కుదరక నాకు సాటిస్ఫాక్షన్ లేక. టైటిల్ కూడా అప్పుడు అనుకున్నారు కదా? లేదండి, టైటిల్ ఫైనలైజ్ అవ్వలేదు. పాప అనేది పాప వాజ్ అది నా ఒడిలో పడింది, వచ్చి నా చేతిలో పడింది. ఏది రక్షణ షూటింగ్ చేస్తూ ఉన్నప్పుడు రామ్ గోపాల్ వర్మ పాప స్టోరీ చెప్పాడు. చెప్తే నేను అంతకుముందులో రాత్రి ఇది గనక శివ కాల్ షీట్లు కుదరకపోతే తొందరగా రాత్రి స్టోరీ నాకు ఆల్రెడీ చెప్పాడు. నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. ఇంప్రెస్ అయ్యి ఫస్ట్ రాత్రి చేస్తాము, ఒకవేళ ఇది రాకపోతే అని ప్రిపేర్ అయ్యాం కూడా, చెప్పాను కూడా అసలు. రాత్రి చేసాము, మా లక్ అది కుదిరింది. రాత్రి చేస్తుంటే అది పెద్ద ఫ్లాప్. సో నువ్వు ఇది మిస్టేక్ చేస్తున్నావు. పాప స్టోరీ చెప్పినప్పుడు, పాప ఇది స్టోరీ అబౌట్ స్మాల్ గర్ల్, 4-5 year గర్ల్ ఫారెస్ట్లో షీఈ్ లాస్ట్ అనమాట. దాంట్లో ఒక సిచ్యువేషన్లో ఒక మేనేటరు ఇస్ ఆన్ ద ప్రోల్. నువ్వు మేనేటర్ ఏంటో చూపించుకోకుండా పాపను స్టోరీలో దింపితే ఎప్పుడు ఏమవుతుందా, ఎవడికి భయం వేస్తుందయ్యా అని ఓపెనింగ్ సీక్వెన్స్ చెప్పా. చెప్తే చాలా నచ్చింది అతనికి. నచ్చి నీకేయో క్వాలిటీస్ ఉన్నట్టు ఉన్నాయి, వై డోంట్ యూ డైరెక్ట్ ఇట్ అన్నాడు. సరే అలాగే చేద్దామని కెమెరామ్యాన్, ఆయన పేరు గోపాల్ రెడ్డి గారు, తేజ. అప్పుడు కెమెరామ్యాన్ అనమాట, తర్వాత డైరెక్టర్ అయ్యాడు. అతను వేసుకుని షిమోగా ఫారెస్ట్లు అన్నీ తిరిగి, ఫారెస్ట్లు అన్నీ తిరిగి ఏ ఫారెస్ట్లో చేస్తే బాగుంటుంది అన్నీ రెసీ చేసి వచ్చి ఫైనల్గా నాకు ఒక రోజు తట్టింది. ఈ చిన్న పాపతో, 5 ఏళ్ళ పాపతోనూ, ఒక టైగర్తోనూ, ఒక కోబ్రాతోనూ ఒక సీక్వెన్స్ ఉంటుంది. ఆ కోబ్రా ఎంటర్స్ వెల్ షీ ఈజ్ అస్లీప్. ఒక ర్యాట్ వస్తుంది, ఆ ర్యాట్ వెనకాల ఇది ఒక ఎలక వెనకాల పడుతుంది అనమాట. ఈ కోబ్రా వచ్చేసరికి అమ్మాయి ఉంటుంది అనమాట. మరి ఇవన్నీ తీయాలి అంటే చాలా టెన్స్ సిచ్యువేషన్, భలే సీన్ అది. అది తీయాలి అంటే ఎట్లా తెస్తామండి న్యాచురల్గా? ఆ రోజుల్లో టెక్నాలజీ లేదు. ఐఎమ్ టాకింగ్ రక్షణ చెప్పేది. కానీ నిజంగా అప్పట్లోనే సార్, ఇప్పుడు చాలా ఇప్పుడు జంతువులతో, ట్రైన్డ్ యానిమల్స్తో చాలా మంచి సినిమాలు వచ్చి ఉన్నాయి కదండి అప్పటికే. పావులతో ఎట్లా తెస్తాం? అది సినిమానే ఇటువంటిది. ఒక పందికొక్కుతో ఎట్లా తెస్తాం అంటే తీయొచ్చు. ఇప్పుడు పాత సినిమాల్లో ఇప్పుడున్న ఎఫెక్ట్స్కిను అప్పుడున్న మ్యాజిక్ ఉండేది కదా, అదంతా అమాచ్యూరిష్గా ఉంటుంది, బిలీవబుల్గా ఉండాలి కదండి చేసేది. లేకపోతే అది కట్టదు, రక్తి కట్టదు. కానీ ఇప్పుడైతే ఇప్పుడు బాగుంటుంది. మన అన్న ఆర్జీవితం ఇప్పుడు తీయొచ్చు అని. మరి చేయండి హ్యాపీగా. ఇప్పుడు మీరు రిటైర్ అయిపోయారు, మంచిగా వర్క్ చేసుకోవచ్చు. పెద్ద రిటైర్ అవ్వలేదు, సెమీ రిటైర్డ్.